హాయ్ అండి. నేను మీ అమలు. ఇవాళ మనము మునగాకుతోటి పొడి ఎలా తయారు చేసుకోవాలి రెసిపీలో చూద్దాం. సో, ఇది చాలా అంటే చాలా హెల్తీ అనమాట. ఇది దోసల్లోకి, ఇడ్లీలోకి అలాగే పప్పుచారు అన్నంలో కూడా చాలా బావుంటది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం ముందుగా మునగాకులు కడిగి ఎండబెట్టుకున్నయి తీసుకున్నాననమాట. ఇవి ఎండినయి. కొంచెం సేపు కడాయిలో పెట్టి ఒక పావుగంట సేపు వేయించండి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఇవి బాగా వేగే వరకు వేయించండి. ఇప్పుడు చూసారు కదా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు తీసి వీటిల్ని ఆరబెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 2 చెంచాలు నూనె వేసుకోండి. ఇప్పుడు 2 చెంచాలు పచ్చెనగపప్పు, 2 చెంచాలు ధనియాలు, అలాగే 2 చెంచాలు మినపప్పు వేయండి. ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర వేసి వీటన్నిటిని మనం లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయిద్దాము. ఇవన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకొని వీటిల్ని కూడా ఆరనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిల్ని దోరగా వేయించండి సన్న మంట మీద పెట్టి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకులు కూడా దీనిలో వేసి వేయించండి. కరివేపాకులు వేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది బావుంటదనమాట. ఇప్పుడు ఆరాక వీటిల్ని మనం మిక్సీ జార్‌లో వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పప్పులను కూడా వేయండి. అలాగే దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు రెబ్బలు వేయండి దీనిలో. వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ లైక్ చేయండి. ఇప్పుడు ఒక 4, 5 వెల్లుల్లిపాయలు వేయండి. మీరు కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ తినేలాగా అయితే కొంచెం ఇంకెక్కువ వేసుకోండి రెబ్బలు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే ఒక చెంచా పట్టిందనమాట. ఇప్పుడు వీటిల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇది గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసి మనము గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మునగాకు కూడా వేసి గ్రైండ్ చేసిన తర్వాత మనకు మునగాకు పొడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూసారా? ఇప్పుడు రెడీ అయినటువంటి పొడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి నిల్వ ఉంచుకుందాం. ఒక 10 డేస్ పాటు నిల్వ ఉంటదనమాట.